హలో ఆల్ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. సో ఈరోజు మార్నింగ్ లేవగానే ఇలా మంచిగా ముగ్గేసుకొని మంచిగా దేవునికి కూడా దండం పెట్టేసుకొని ఇంకా యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తే 1000 సబ్స్క్రైబర్స్ అని అయితే చూపించింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ ఆల్ అందరికీ. సో అలానే ఇక నేను మార్నింగ్ లేవగానే మంచిగా ముగ్గేసుకొని చెట్లకి నీళ్ళు పోసుకొని ఇలానే బట్టలు ఉతికేసి బయట పెట్టేసి నెక్స్ట్ అలానే కొంచెం విష్ణు సహస్రం వినాలనిపించింది. సో విష్ణు సహస్రం వినుకొని నెక్స్ట్ అలానే ఒక 1 వీక్ నుంచి 10 డేస్ నుంచి క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల అస్సలకి బాగాలేదనమాట పిల్లలకి ప్లస్ నాకు. సో బట్టలు ఎక్కడక్కడే ఉండిపోయినాయి. అవన్నీ ఎప్పుడైతే కూర్చొని ఇంకా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ అలానే ఈరోజైతే పని మనిషి రాలేదు. సో మాది చిన్న షింక్ కాబట్టి అంటే స్టీల్ షింక్. లాస్ట్ టైం చూపించినట్టుగా లోతు అయితే ఎక్కువ లేదు, సైజ్ అయితే కొంచెం వెడల్పు అంతే పెద్దగా ఉంది తప్ప పెద్ద షింక్ అయితే ఏం కాదు. ఎవరిది పెద్ద షింక్ ఏమి ఉండదు. అది కూడా పని మనిషి వస్తుందంటే ఎవరు వాష్ చేసుకుంటారంటే రెగ్యులర్గా. సో మేము అలానే సైడ్కి పెట్టేసి ఉంచాము. సో అంట్లో చాలా ఎక్కువ అయిపోయేసరికి సో టబ్లో ఇంకా సపరేట్గా తీసి ఇంకా వాష్ చేద్దామని ఇలా సపరేట్గా తీస్తున్నాను. టబ్బు ఎంతమందికి ఇష్టమో నెక్స్ట్ అలానే ఇలా చూపిస్తున్నాను కదా, స్టీల్ది మనకి ర్యాక్ లాగా వస్తుంది కదా అంట్లది. సో అది ఎంతమందికి ఇష్టం. నాకైతే స్టీల్ది అస్సలు నచ్చదు. బికాజ్ స్టీల్ దాంట్లో నుంచి వాటర్ అన్ని కారిపోతూ ఉంటాయి. సో ఇలా షింక్ దగ్గర క్లీన్ చేసుకుంటే వాళ్ళకి స్టీల్ది అయితే మనకి ఓపెన్గా ఉండి వాటర్ అన్ని పోయి చిరాకు అనిపిస్తుంది. అదే టబ్ అనుకోండి కొంచెం వాటర్ అనేది టబ్ లోపల నిలుస్తాయి కాబట్టి కొంచెం ఈజీగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఎప్పుడైనా అంట్లోని క్లీన్ చేస్తే ఒక 1/2 అవర్ to 1 అవర్ అయితే మినిమం ఎండలో పెట్టడానికంటే సన్కి ఎక్స్పోజ్ అయ్యేలాగా అంట్లని మీరైతే బయట పెడితే సో మెయిన్ ఏమంటే మనకి కిచెన్లో వాటర్ అనేది షెల్ఫ్ మీద ఉండవు. నెక్స్ట్ అలానే కాక్రోచెస్ అనేవి రావన్నమాట. సో ఈరోజైతే నేను మార్నింగ్ టిఫిన్ అయితే చూపించాలని చెప్పి అంట్లు క్లీన్ చేస్తూ మధ్యలో వచ్చి ఇలా చూపిస్తున్నాను. సో ఈరోజు టిఫిన్ ఏం చేశానంటే పుదీనా రైస్ అలానే కొంచెం ఉండ్రాలు అయితే చేసుకున్నాము, తినేసాము. సో ఇక్కడ అంట్లు అలానే టిఫిన్ చేస్తున్నప్పుడు మా పాప చాలా విసిగిస్తుందని చెప్పి ఇంట్లో ఇలా పెయింట్ చేయని చెప్తే ఎంత చండాలంగా చేసిందంటే ఏదో మినిమం ట్రై చేస్తుందేమో అనుకున్నా కానీ సరే ఒకసారి పర్లేదు మళ్ళీ అంత చండాలంగా బాగాలేదని చెప్తే బాగోదని సరే క్యూట్గా ఉంది నాన్న నేను కూడా అందరికీ చూపిస్తా అని చెప్పి ఇలా చూపించాను. ఒక ప్యారెట్ అయితే బాగా నచ్చింది, అందుకే అలా మీ అందరికైతే చూపిస్తున్నాను. సో ఈరోజైతే సాటర్డే వ్లాగ్ తీస్తున్నా కదా. సో ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసాను. లంచ్ అయితే షూట్ చేయడానికి అవ్వలేదు. ఈరోజు అయితే మేము ఫాస్టింగ్ ఉన్నాం కాబట్టి సో ఫాస్టింగ్ అంటే నేనైతే ఫాస్టింగ్ ఉంటాను, పర్టికులర్గా అన్నీ తినేస్తాను అనమాట. సో మా ఇంట్లో వాళ్ళైతే ఫాస్టింగ్ ఉంటారు. బట్ నాకు ఇష్టంగా నేనేమైనా దోశ చేసుకుందామని చెప్పి వాళ్ళతో పాటు నేనైతే క్యారెట్స్ చాలా రోజులు అయిపోయింది తెచ్చి ఫ్రిడ్జ్లో ఉండి మళ్ళీ ఎక్కడ ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి 1/2 kg ఉంటే కర్రీ చేస్తే కూడా ఇంట్లో ఎవరు తినట్లేదని సో ఫస్ట్ అయితే దోశ కోసం ఇలా మిక్సీ వేసాను లైట్గా వాటర్ కలిపేసి. సో ఇప్పుడు ఆల్రెడీ మిక్స్ చేసుకున్న మనం ఇట్లా క్యారెట్స్ ఉంటాయి కదా, సో అక్కడక్కడ ఇంకా పలుకులాగా అనిపిస్తుంది, అంటే కొంచెము క్యారెట్ అలానే ఉంది కొన్ని ముక్కల్లాగా. సో వాటి వరకు ఇంకా సపరేట్గా ఉంచడానికి పర్టికులర్గా మళ్ళీ స్ట్రెయినర్ ఎందుకు పెట్టడం అని నా హ్యాండ్లో, ఎందుకంటే క్యారెట్స్ అన్నీ మరి ఏం చిన్నగా ఉండో స్ట్రెయినర్ యూస్ చేసేంత. సో నా హ్యాండ్ని యూస్ చేస్తూ స్ట్రెయినర్ లాగా సో ఒక 3 అనుకుంటా చిన్న చిన్న ముక్కలు వచ్చాయి. సో అవి రాగానే వెంటనే నోట్లో వేసేసుకున్నాను. సో ఇక్కడ క్యారెట్తో మనము దోశ చేసుకుంటున్నాం కాబట్టి ఇది చాలా స్వీట్గా ఉంటుంది దోశ అనేది. సో కిడ్స్కి చాలా ఇష్టంగా అనిపిస్తుంది. నెక్స్ట్ అలానే ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉంటే మాత్రం ఇది ఖచ్చితంగా అవాయిడ్ చేయండి, బికాజ్ షుగర్ లెవెల్స్ చాలా పెరిగిపోతాయి. నెక్స్ట్ అలానే ఒకవేళ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా ఇలా క్యారెట్ దోశ అనేది ఒక 2 to 3 దీనికంటే జస్ట్ 1 తింటేనే జస్ట్ హెవీ అయిపోతుంది అనమాట బాడీకి. సో అలానే ఇక్కడ నేనైతే ఇంకా మెయిన్ ఇప్పుడు క్యారెట్ వేసాం కదా మంచిగా మిక్సీ వేసేసి సో పిండి చాలా పల్చగా అనిపించింది ఇందాక కొంచెం ఉంటే. సో మళ్ళీ ఇంకా గట్టిగా ఉండే పిండిని కూడా ఇందులో యాడ్ చేసేసాను. సో ఒట్టి క్యారెట్ దోశ అంటే క్యారెట్ వేసుకుంటే ఏం బాగుంటుంది, మరీ స్వీట్గా ఉంటుందని చెప్పేసి ఇందులో నేను ఆనియన్స్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. సో ఈ మధ్యనైతే ఆనియన్స్ చాలా అంటే చాలా ఘాటు వస్తున్నాయి అనమాట. జస్ట్ ఒక ఇంత
వన్ స్లిట్ చేస్తేనే చాలా ఘాటొస్తుంది. అంతకుముందైతే మనకి అంత అంటే నాటీ అని ఏమో చెప్తున్నారు ఇప్పుడు కూడా. సో చాలా వరకైతే నేను వినింది ఏంటి అంటే ప్రతీదీ ఇంజెక్షన్స్తోనే వస్తున్నాయి వెజిటేబుల్స్. సో ఇక్కడ ఆనియన్స్ అనేది కట్టింగ్లో కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం ఈ డైరెక్ట్గా తినే ఆనియన్స్, నెక్స్ట్ ఇలా ఆనియన్ దోశ కానీ లేకపోతే ఇలా దోశలో వేసుకుంటూ ఆనియన్స్ కానీ మనం ఎప్పుడైనా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తేనే మన పంట కింద తగిలి బాగుంటుంది. కొంచెం ఏమైనా పెద్ద ముక్కలుగా ఉన్నా మనకి ఏదో జస్ట్ ఆనియన్ మాత్రమే తిన్నట్టు ఉంటుంది. చిరాకంటే చిరాకు అనిపిస్తుంది అనమాట. సో ఇలా నేను చూపించిన విధంగా నీట్గా ఒక సైడ్లో తీసుకొని పార్ట్గా కట్ చేసి దాని తర్వాత ఇప్పుడు ఈ పిండిలో అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. సో ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి సాల్ట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి సాల్ట్ కూడా నేను యాడ్ చేసుకున్న పిండికి తగినట్టుగా. ఆల్రెడీ ఇందులో వైట్ పిండి ఉంది అనమాట. అంటే నేను క్యారెట్ యాడ్ చేయకముందు నార్మల్ దోశ పిండి ఉంది. సో అందులో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు జస్ట్ కొంచెం దానికి నేను సాల్ట్ ఒక 1 స్పూన్ యాడ్ చేశాను. నెక్స్ట్ అలానే కొత్తిమీర, కరివేపాకు అనేది ఆప్షనల్. చాలామంది పచ్చిమిర్చి కూడా వేస్తారు. సో పచ్చిమిర్చి వేస్తే మరీ అది ముందే వేడి దోశ వేసుకొని ఆ పచ్చిమిర్చి కూడా కారంగా ఏమైనా నోట్లో తగిలితే ఇంకా అంతే చాలా కోపం వచ్చేస్తుంది నాకు. సో అందుకని నేను పచ్చిమిర్చి అయితే అస్సలు యాడ్ చేయను. చాలామందికి పచ్చిమిర్చి ఇష్టం ఉంటుంది, కానీ కారం లేని పచ్చిమిర్చి వేసుకుంటే మాత్రం మనకి దోశలోకి బాగుంటుంది. కానీ కారం ఉన్న పచ్చిమిర్చి అలా అని వేడి దోశ తిన్నామనుకోండి ఎక్కడ లేని చెమట ప్లస్ బీపీ వచ్చేస్తుంది. సో అందుకని ప్రశాంతంగా ఉండడానికి పచ్చిమిర్చి అనేది అవాయిడ్ చేసిందనమాట. సో ఇప్పుడు క్యారెట్స్, దోసపిండి, అలానే ఆనియన్స్, అలానే కొత్తిమీర, కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసాం కదా. సో అన్నీ నీట్గా మిక్స్ చేసి, సాల్ట్ కూడా యాడ్ చేశాను. సో అన్నీ ఇలా నీట్గా మిక్స్ చేసి సో ఫస్ట్ అయితే ఇలా దోశ వేసుకుంటున్నాను. ఇక్కడ నా ప్యాన్ మీరు చూస్తున్నట్టయితే నాకు స్క్వేర్ షేప్ ప్యాన్ అనేది ఎన్నో డేస్ నుంచి వెతికితే దొరికిందనమాట, ఒక 1 year బ్యాక్. సో నాకు ఎందుకు ఇలా స్క్వేర్ షేప్ ప్యాన్ అంటే ఇష్టము అంటే మెయిన్ ఏంటి అంటే నాకు రీజన్, హోటల్స్లో మనకి ఇలాంటి ప్యానే యూజ్ చేస్తారు. స్క్వేర్ కానీ రెక్టాంగిల్ ఉండేది, రౌండ్ కలర్ ఉండేది అయితే యూజ్ చేయరు. బికాజ్ మనకి దోశ రౌండ్ కలర్లో రౌండ్ షేప్లో ఉండేసరికి, ఇందాక వరకు కలర్ అంటున్నాను, రౌండ్ షేప్లో ఉండేసరికి మనకి దోశ అనేది పెద్దగా రాదనమాట. ఏదో ఒక సైడ్కి అయితే జస్ట్ బ్లాంక్ అయిపోయినట్టు ఉంటుంది. అదే ఇది స్క్వేర్ షేప్ అయితే మనకి ఏంటంటే పర్టికులర్గా రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది, మొత్తం సైడ్ ఈవెన్గా మనకి వేగుతుంది అనమాట. సో టేస్ట్ కూడా మొత్తం ఉడుకుతుంది కాబట్టి బాగుంటుంది. సో నాలాగే ఎంతమంది ఆలోచిస్తారో తెలీదు, బట్ నాకైతే స్క్వేర్ షేప్ ఉండేదైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట దోశ ప్యాన్. సో ఇక్కడైతే ఒక దోశ అయితే ఆల్రెడీ రెడీ చేసేసాను. ఇంకా మంచిగా మేము కూడా తినేసి పల్లి చట్నీతో. సో చెప్పాను కదా మాకైతే బాగాలేదు. సో అందుకని నేను ప్లెజర్ పెట్టుకోవడానికి అయితే లోపలికి వచ్చేసాను బెడ్రూమ్లోకి. ఇప్పుడు నైట్ అయిపోయింది. సో ప్రశాంతంగా ఇంకా నెప్లైజర్ పెట్టేసుకొని ఇంకా పడుకోవడమే అనమాట. సో ఇక్కడైతే నేను కావాలంటే మనకి లెవోలిన్ అనేది దొరుకుతుంది. సో పెద్దవాళ్ళకి ఫుల్ వేసుకోవాలి, చిన్నపిల్లలకి అయితే హాఫ్ వేసుకోవాలి. సో మా ఇంట్లో ఇప్పుడు సీజన్ బాగాలేదు కాబట్టి అందరం ఇలానే ఉన్నాం. ఇంకా నేనైతే మంచిగా నెప్లైజర్ పెట్టుకొని ఇంకా పడుకుంటానండి. సో ఈ వీడియో అయితే ఇంకా ఆపేస్తున్నాను, బికాస్ కొంచెం హెల్త్ కూడా బాగాలేదు కాబట్టి. నెక్స్ట్ అలానే ఉన్న క్రిస్మస్కి అయితే మంచిగా డెకరేషన్ చేసుకున్నాం. అందరికైతే మేరీ క్రిస్మస్ బిలీటెడ్గా అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. సో ఈరోజు బ్లాగ్ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.